ఈరోజు ఈ పుస్తకం పేరుతో ఇంతమంది కలిసి అంతర్జాతీయ విషయాలు మాట్లాడుకున్నందుకు నిజంగా కవి జోషా గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు తరచుకుంటున్నాం. ఏర్పాటు చేసిన పుల్లారెడ్డి సార్కి మరీ ధన్యవాదాలు. నిన్న వాట్సాప్లో ఒక మాట విన్నా. చైనాలో ఆ దేశ ప్రసిద్ధి చెందినటువంటి ఒక నటుడు, అంటే చాలామంది గౌరవించే నటుడు, మనకి అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ఎక్కడో, ఆ దేశంలో అటువంటి నటుడు ఆ దేశ ప్రధానిని ఒక బూతు మాట మాట్లాడితే 6 గంటల్లోనే వాటిని చంపేసిన. చూడండి, అంటే ఈ నటుడి కంటే పరిపాలించేవాడే అత్యధికంగా ప్రేమ ఉన్నటువంటి దేశం. బూతు మాట్లాడినాడు, చాలా చెప్పకూడదు ఈ బూతు. కాబట్టి దేశ ప్రధాని పరిపాలించేవాడు దేశ ప్రజల యొక్క మన్ననను అట్లా పొందాలా, కానీ ప్రపంచమే అంతర్జాతీయ లెవెల్లో ఉన్నటువంటి ఇతరులని తిట్టుకుంటూ, ట్రంప్ను అందరూ తిట్టుకుంటుంటే అది దేశ ప్రపంచానికి చాలా నష్టదాయక విషయం. ఈరోజు ఇజ్రాయిల్లో వాళ్ళ ఇంటి ముందే మరి ఆ ఇజ్రాయిల్ ప్రజలు మరి ధర్నాలు చేయడము. ట్రంప్ ఈరోజు అమెరికాలో మా పిల్లలు సైనికులుగా వెళ్ళి వేరే దేశంలో చావాల్సిన పని ఏముందా, ఏం పని ఉంది వాళ్ళ ఇరాన్ మీదకి పోవాల్సిన వాళ్ళు మీరు అని ఆ తల్లిదండ్రులు కూడా ప్రశ్నించే లెవెల్ తయారైంది. గెలిచేటప్పుడు ఒక మాట చెప్తారు రాజకీయ నాయకులు, ఆ సీట్లోకి వచ్చి కూర్చొని దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. అది ఎందుకో అర్థం కాకుండా అన్ని దేశాలు కూడా అట్లేదు, ముఖ్యంగా మన దేశం కూడా అట్లేదు. గెలిచేటప్పుడు భాయ్ అందరూ అట్లా అంటారు, తర్వాత ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, క్రిస్టియన్లు ఉండకూడదు, కమ్యూనిస్టులు ఉండకూడదు, దళితులు ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ చాలా, నేను స్కూల్లో పోయి కొన్ని ప్రశ్నలు వేసిన చిన్నపిల్లలకి. ప్రశ్నలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇప్పుడు మనమే ఇది అయిపోయినాక పుల్లారెడ్డి సార్కి ఒక ప్రశ్న వేస్తామను. సార్ ఇప్పుడే చెప్పినాడు, సభ అయినాక ఎక్కడ పోతావు సార్ అంటే భోజనం చేస్తామను. భోజనానికి పోతాము, చికెన్ ఉంది, తర్వాత వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది అని చెప్పినాడు బ్రహ్మాండంగా. దానికి ప్రశ్న వేసుకుంటే బాగుండే, మరి చరిత్ర ఎక్కడ ఉంటారు. ఈ పలావ్ బిర్యానీ ఏంటో తయారు చేస్తారు అంటే బియ్యంతో తయారు చేస్తారు. బియ్యం ఎక్కడి నుండి వస్తాయంటే ఒడ్ల ద్వారా వస్తాయి. ఒడ్లు ఎక్కడి నుండి వస్తామంటే ఒరిమల నుండి వస్తాయి. ఓం భీం పట్ అంటే అక్కడ నుండి ఒడ్లు వస్తాయంటే లేదు, దున్నాలంటే. దున్నాలంటే ఏం కావాలంటే నాగలి కావాలంట. చూడండి ఎట్లా ఉంది అది గిజ ఎలిక్కి. నాగలి దేంతో తయారు చేస్తారంటే కర్రతో తయారు చేస్తారు. చెట్టు మీద ఉన్నటువంటి ఆ కర్ర కిందికి రావాలంటే నాగలు ఏం చేయాలంటే నరకాలంటాం. నరకాలంటే ఏం కావాలా, గొడ్లు కావాలా, గొడ్డలి కావాలా. గొడ్డలి కావాలంటే ఏం కావాలంటే ఇనుము కావాలా. ఇనుము ఎక్కడ ఉందంటే భూమిలోనే ఉంది అని. మన ఇండియా భూమిలోనే ఉందా అంటే లేదు, విశాఖపట్నం రూరుకేలో అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ నుండి మనకి పాత బస్టాండ్కి ఇనుము రావాలంటే ఏం చేయాలంటే వాహనాల ద్వారా రావాలి. వాహనాలు ఏం తాగుతాయంటే డీజిల్, పెట్రోల్ తాగుతాయి. డీజిల్, పెట్రోల్ మన దేశంలో ఉందంటే లేదు, ఎక్కడ పోవాలంటే అరబ్ దేశం. అంటే మనం తినే బియ్యం గింజ ఎనికి చరిత్ర చూస్తే అరబ్ దేశంలో ఉన్నట్టు ముస్లింల మీద ఆధారపడ్డాం. కానీ ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు అంటే కొంతమంది ఎట్లా మనం ఊహిస్తాం. చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళని పౌర సంఘంలోకి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం భయపడాలన్నా, మోడీని మాట్లాడాలన్నా భయమే, ట్రంప్ను మాట్లాడాలన్నా భయమే, ఏం మాట్లాడాలన్నా సైలెంట్గా వస్తారు. మన పుల్లారెడ్డి గారు ఫస్ట్ మాట్లాడితే ఇప్పుడు చెప్పాడు ఫ్యాక్స్ లిస్టులు అని. సార్ ఫ్యాక్స్ లిస్టులో కొన్ని రూల్ ఉన్నాయి సార్. పిల్లల్ని ఆడవాళ్ళని చంపరు. కపటాలు వెంకటరమణాయులు కానీ వీళ్ళల్లో కానీ నారాయణ పిల్లల్ని కానీ ఆడవాళ్ళని కానీ చంపే కోసం లేదు. కానీ ట్రంప్ ఇజ్రాయెల్ వాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నాడు, పిల్లల్ని చంపుతున్నాడు. ఇళ్ళకంటే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అక్కడ తయారైంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థ ఎప్పటికైనా, నా భార్య రోజు ఆంధ్రజ్యోతి చూసి ఆమె పెద్ద బయటకు వచ్చేది కాదు. పిల్లల మీద బాంబులు వేసి 160 మంది చనిపోయినారంటే కళ్ళల్లో నీళ్లు తెచ్చి, తల్లికి ఆ బాధ ఉంటుంది, ఆడవాళ్ళకి ఆ బాధ ఉంటుంది, కానీ పెంచే వాళ్ళకు ఉంటుంది. నేను యుద్ధం ఆగేంత వరకు నేను ఆంధ్రజ్యోతి చదవను పోనీ. ఆ చేసి ట్రంప్ గారు మాకు వికారంగా ఒకసారి ఇచ్చేస్తారు చూడలేదు పోనీ అన్నారు. అంతంత అసహించుకునేటువంటి పనులు ఎవరిని ఆశించి చేస్తారో ఇప్పటికి మనకు అర్థం. ఏం ఓట్లు, ఏ కథ.
ఈరోజు ముస్లింలను కానీ దళితులను ఆకట్టుకునేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తే చైనా మాదిరో రష్యా మాదిరో జపాన్ మాదిరో ఎందుకు నీ వైపు రారు? ఈ దేశ ప్రజలు కాదా? ఈ దేశ పౌరుడు కాదా? ఎందుకు ఈ కులాలు మతాలు ఈ విధంగా పెట్టుకొని పరిపాలిస్తుంటారో మరి అంటే 10 మంది జనం 100 మంది జనాల మీద శాసిస్తూ హాయిగా ఆనందంగా బతుకుతూ ఇలా ఉండాలని కోరుకునేది. కాబట్టి ఇదంతా కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎవరే కానీ రానున్న కాలం అయిపోయింది. 1971-72 కాలంలో అమెరికా ఒక పెద్ద దేశంలో ఉంది. ఈరోజు ఇరాన్ ఆ దేశాన్ని గడగాడాల ఆడించిన తర్వాత అందరికి కూడా ఒక ధైర్యం వచ్చింది ప్రపంచ దేశాలు. ఆ ధైర్యాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత ఇలాంటి కవులు మరి ఉందని తెలియజేసుకుంటూ, ఈ మధ్య పెనుగొండ ఉరుసు జరిగితే విశ్వశాంతి జాతీయ సమైక్యత మీద వస్తే ఈ కవితని నేను చదివాను. అంతర్జాతీయ గీత నిజంగా చౌసా గారు చాలా అద్భుతంగా శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఎట్లా రాసినాడు ఆ విధంగా చిన్న చిన్న పదాలు గగనమంత భావం పదమవ్వాలంటాడు డాక్టర్ శ్రీనారాయణ. కవిత అంటున్నాడు, స్వేదం చెందిన రక్తం మండిన గుండెలు పగిలిన కడుపు కాలిన కార్మికులారా రారండి. దేశం లేదు, ద్వేషం లేదు, ఎల్లలు లేవు, భాషలు లేవు, మనమంతా ఒకే జాతి, మనదంతా ఒకే మతం. ఉక్కు పాదాల కింద నలిగేవాడా, అర్ధాకలితో మారేవాడా, ఆస్తులు ఏమి లేనివాడా, రెక్కల కష్టం చేసేవాడా, ప్రపంచాన్ని నిర్మించిన వాడా, ఫ్యాక్టరీ పంటి కింద నలిగిన వాడా, భూమిని దున్నే శక్తిశాలి, పసిరిని పండించే ధీశాలి, నష్టాల్లో ఉచ్చుల్లో చిక్కిన జీవి, ధరిత్రి నిండిన దరిద్రులంతా ఏకమౌదం రారండి. ధరిత్రి నిండిన దరిద్రులంతా ఏకమౌదం ఆలపిద్దాం శ్రమగేయం, తల పైకెత్తి నిర్భయంగా పాడుదాం స్వేచ్ఛారాగం, ఒకే స్వరం ఒకే శృతి ఆలపిద్దాం అంతర్జాతీయ గీతం. విముక్తి కోసం, శాంతి కోసం, క్రాంతి కోసం, సంకల్ప సమాధి కోసం, దోపిడీ లేని సమాజం కోసం మనమంతా ఐక్యంగా స్వేదం చిందించి పాడుదాం స్వేచ్ఛారాగం అన్నాడు. అంత అద్భుతంగా రాశాడు. కాబట్టి విశ్వశాంతిని కోరుతాడు. బేసిక్ గా మనిషి కూడా చాలా సాఫ్ట్ అయినా నువ్వు రోజు కలుసుకుంటావు. బీజేపీ కళాక్షేత్రానికి అయినా ఏదైనా ప్రోగ్రామ్ అంటే కవర్ చేయడానికి వస్తాం. మేము ఆడే ఉంటుంది మా గంట. మేము కూడా 3 భాషల్లో ప్రార్థన చేస్తాం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. చివర దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనసులు, మనమంతా ఈ దేశం. ఈరోజు నేను ముస్లిం అయినా నా దేశం మీద కానీ నా ప్రధాని మోడీ ఆయన నచ్చకున్నా కూడా, నాకు నచ్చదును నచ్చినా నచ్చకపోయినా నా ప్రధాని కానీ వేరే దేశం వాడు ఏమైనంటే చరాని పిక్తం. అటువంటి దేశభక్తి, దేశం మీద ప్రేమ ఉండాలి. కానీ మరి ఎవరో అక్కడ చనిపోతే, ఈ మధ్య కాలంలో ఇరాన్లో పిల్లలు చనిపోతే మీకేం ఏడుస్తున్నారు ముస్లింలు, కావాలంటే ఆ దేశానికి వెళ్ళిపోండి అంట. సిగ్గు చెడ ఉంది ఇటువంటి మాటలు వాట్సాప్లో పెట్టడానికి. ఈ దేశం విడిచి వెళ్ళిపోవడానికి ఉండవనుకుంటాయి కదా ముస్లింలని. ఈ దేశంలో స్వతంత్రం కోసం పోరాడే ముస్లింలు ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న మేము ఈ దేశాన్ని విడిచిపోతామా? అవసరమైతే వేరే దేశాలని చెల్లుమన్నటువంటి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా నిలపడానికి ముస్లింలు కూడా మేము కృషి చేస్తామని చెప్పుకున్న గొప్ప దేశభక్తులు ఉన్నటువంటి వాళ్ళు. మీరేమో చిన్న ఈ జబర్దస్త్ రస్మీ టొల్లలో స్త్రీలు పెడతారు. మీరేంటికి ఏడుస్తారు? మీరు కూడా ఇరాన్ పోండి, ఇరాక్ పోండి. వీళ్ళకి ఏం తెలుసు అసలు? శ్రమైక జీవన సౌందర్యం గురించి ఏం తెలుసు? నాకు మాట్లాడి డబ్బులు వస్తే ఎంత అయిపోయినా. కాబట్టి కవి అనేవాడు కార్మికుల వైపు ఉండాలా, సంపద సృష్టించే వైపు ఉండాలా. అలాంటి గాయకుడు కూడా అలాగే ఉండాలంటూ మరి ఇది ఎవరు రాస్తున్నారో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంది. కులము మతం అనేది ఎట్లా ఉండాలంటే, మా మతములో మా కులములో ఐఏఎస్ ఆఫీసర్లు అయినారు, ఐపీఎస్ ఆఫీసర్లు శాంతి కోసం పోరాడినారు అని చెప్పుకునే లెవెల్గా ఉండాల. మా కులంలో 3 చంపినాడు, 18 మందిని రేపు చేసినాడు. బాబా కులమే కులం అంటే అది ఏదైనా బాగుంటుందే? కాబట్టి అటువంటి దానికోసం నిరంతరం కృషి చేయాలి అంటాడు కవి. కులతత్వం కూలాలి, మతతత్వం మారాలి, మనిషిని మనిషిగా చూసే మంచితనం కావాలి. చౌసా గారు అదే మంచి మానవత్వం ఉన్న మనిషి, సాఫ్ట్. ఏది అసలు కన్నుల్లో నిలబెట్టాడు సార్ డిస్కషన్లో. 160-170 మంది పిల్లలు చచ్చిపోతే ఏమన్నా బుద్ధి ఉందే నా కొడుకులని
గద్గద స్వరంతో కళ్ళలో నిలబెట్టినాడు శ్యామ్ గారు. నేను దాన్ని చూశాను. నిజంగా ఇటువంటి వాళ్ళ దగ్గర ఉండాలని నాకు అనిపించింది. కులతత్వం కూలాలి, మతతత్వం మారాలి, మనిషిని మనిషిగా చూసే మంచితనం కావాలి. బానిసత్వ బతుకులకు, ధనవంతుల దగాలకు దూరంగా ఈ సంఘం సౌఖ్యంగా సాగాలి. మూఢభక్తి పోవాలి, ముందు చూపు కావాలి. మూఢభక్తి పోవాలి, ముందు చూపు కావాలి. మోసం చేసే బడుగులు మురిగి మురిగి చావాలి. యువకులంత నడుం కట్టి యుగ ధర్మం మార్చాలి. యువకులంత నడుం కట్టి యుగ ధర్మం మార్చాలి. నవయుగ నిర్మాతలంటూ నాణ్యంగా బ్రతకాలి. వ్యాలిస్ నవయుగ నిర్మాతలంటూ నాణ్యంగా బ్రతకాలి. కాలం ఎంతో విలువైనది కావాలంటే రానిది. కాలం ఎంతో విలువైనది కావాలంటే రానది. కష్టపడిన నష్టపడిన నిష్టగా నీ ధ్యేయమేదో నిరూపించి చూపాలి. పిహెచ్డీలు పుచ్చుకున్న పిలక పెట్టు పిరికితనం. నిజంగా డాక్టర్ మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మా కాలం కంటే 10, 15, 20 ఏళ్ళు చిన్నోళ్ళు ఈ విషయాలు మాట్లాడే క్వశ్చన్ లేదు. ఏ డాక్టర్ కాదు, ఇంజనీర్ కావాలా, డాక్టర్లు కావాలా. సైన్స్ చదవడం, సోషల్ చదివే క్వశ్చన్ లేదు. సోక్రటీస్ చదవరు, అంబేద్కర్ చదవరు, ఎప్పుడు డాక్టర్లు. కానీ ఈ డాక్టర్ మాట్లాడినందుకు చాలా సంతోషంతో సార్ రాహుల్కి ఒకసారి గట్టిగా సపోర్ట్ చేస్తారు. మీరు మాట్లాడితే దానికి ఇంకా వాల్యూస్ ఉంటుంది. పిహెచ్డీలు పుచ్చుకున్న పిలక పెట్టు పిరికితనం, పట్టభద్రులైన గాని పనికిరాని మనస్తత్వం. మారనంత వరకు మనకు మంచి లేదు ఇది సత్యం. మారనంత వరకు మనకు మంచి లేదు ఇది సత్యం. సైంటిస్టులు మూఢులైతే సత్యానికి రుజువేది. యువకులంత వృద్ధులైతే సంఘానికి వృద్ధేది. సత్యానికి నిలుచునట్టి సైంటిస్టులు కావాలి. సత్యానికి నిలుచునట్టి సైంటిస్టులు కావాలి. థ్యాంక్ యూ. కాబట్టి ఆ వైపు ఈ పుస్తకాన్ని నన్ను అడిగితే ఇంకా 2-3 ఏరియాలలో ఇంటర్నే ఓపెన్ చేసి మరి ఇటువంటి వాళ్ళతో మాట్లాడిపిస్తే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ చౌషా గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పుల్లారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.